కల్కి సినిమా ఎలా ఉందనేది ఒక్క మొక్కలో చెప్పాలంటే బ్లాక్ బస్టర్ అన్న పదం కూడా తక్కువ అవుతుంది. చెప్తున్నా కదా, సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా క్యారెక్టర్స్ని చూపించడం, ఆ శంబాల కాంప్లెక్స్ అలాగే కాశీనగరాన్ని చూపించడం ఎక్కువగా మనకి డీటెయిలింగ్గా ఉంటుంది అనమాట. పెద్ద హై మూమెంట్స్ అయితే ఉండవు. ఎప్పుడైతే అశ్వత్థామ క్యారెక్టర్ వస్తుందో అక్కడి నుంచి కూడా సినిమా నెక్స్ట్ లెవెల్. మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత కొంచెం తగ్గినట్టు ఉన్న సినిమా. ఆ తర్వాత మళ్ళీ క్లైమాక్స్ అరగంట కూడా నెక్స్ట్ లెవెల్ భయ్యా. పిచ్చెక్కిపోద్ది. ప్రభాస్ క్యారెక్టర్ ట్విస్ట్, ఆ క్యామియోస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సినిమాలో విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అంతే, ఇంకా బాలీవుడ్తో కంపారిజన్ కాదు, హాలీవుడ్ విజువల్స్నే తల దన్నేలా రేంజ్లో తీసాడు డైరెక్టర్ నాగశ్విన్. బీజిఎం మాత్రమే నాకు కొన్ని చోట్ల అప్ టు ద మార్క్ లేదనిపించింది. ఇంకా సినిమా ఫస్ట్ హాఫ్ స్లోగా ఉండడం, సెకండ్ హాఫ్ స్టార్టింగ్ కూడా కొంచెం స్లోగా ఉండడం, అలాగే డ్రామా కొంచెం అంత బాగా పండలేదు అనిపించడం, ఇవి తప్పిస్తే ఇంకా ఏది మైనస్ పాయింట్ అయితే నాకు కనిపించలేదు. ప్రభాస్ కామెడీ రోల్ కూడా అదిరిపోయింది. డెఫినెట్గా సినిమాని థియేటర్లో చూసి తీరాల్సిందే. సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 4.5. నేనే ఇంత రేటింగ్ ఇచ్చానంటే మీరు ఆలోచించండి.